మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. సోమరి చీముల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చీముల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. ఎందుకంటారు? చీమలు వర్షాకాలం ముందుంది అని చెప్పి వేసవి కాలంలోనే తన గూడును, తన ఆహారాన్ని చక్కపరుచుకొని సిద్ధపరుచుకుంటాయి. ఎందుకు మనతో చెప్తున్నాడు ఈ మాట? దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నామో తెలుసా? ఈరోజు ఒక్కరోజు ప్రార్థన చేసుకోకుంటే ఏమవుతుంది? ఈరోజు ఒక్కరోజు వాక్యం చదువుకోకుంటే ఏమవుతుంది? ఈరోజు ఒక్కరోజు మందిరానికి వెళ్ళకోకుంటే ఏమవుతుంది? ఇలాగా సోమరితనంగా బ్రతుకుతూ ఉంటున్నాం. కరెక్టే అంటారా? చిన్నపాటి జీవులు తన ఆహారం కోసం, తన భద్రత కోసం ఎంతగా ఆరాటపడుతున్నాయో. కానీ నిన్ను తన స్వరూపంలో చేసుకున్నాడు దేవుడు. కానీ నీవు మాత్రం నిర్లక్ష్యం, సోమరితనం. దేవుని బిడ్డలారా, అవి గనక సిద్ధపరచుకోకుంటే ఆకలితో చనిపోతాయి. అవి గనక చక్కదిద్దుకోకుంటే వర్షమేటుకు చనిపోతాయి. దేవుని బిడ్డలారా, నువ్వు ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్న ప్రార్థన, నిర్లక్ష్యం చేస్తున్న వాక్యం, నిర్లక్ష్యం చేస్తుంటున్నటువంటి దేవుని మందిరం నిన్ను కాపాడుతాయి, నిన్ను బ్రతికిస్తాయి. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, నువ్వు మందిరానికి వెళ్ళు అని. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, నువ్వు ప్రార్థన చేయాలి అని. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుని వాక్యంలో నువ్వు ఎదగాలి అని. కానీ జ్ఞానమును పక్కన పెట్టి సోమరితనంగా బ్రతుకుతూ ఉంటే, ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని మాట విని ఇప్పటికైనా మారు మనసు చెంది సోమరితనాన్ని విడిచిపెట్టేసి జ్ఞానము తెచ్చుకొని ప్రార్థించే బిడ్డలుగా, ధ్యానించే బిడ్డలుగా, దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డలుగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ప్రార్థన చేయడానికి సోమరితనంగా, వాక్యం చదవడానికి, మందిరానికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నామేమో. నైనా మమ్మల్ని క్షమించండి తండ్రి. ఎవరైతే నీ దగ్గరికి వచ్చి ఈ మాటలు విని క్షమించమని అడుగుతూ ఉంటున్నారో వారందరినీ క్షమించి ప్రార్థనలో, వాక్యములో, దేవుని మందిరానికి వెళ్ళటంలో ముందడుగులో ఉండుటకు బిడ్డలకు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.